తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ మరోసారి కించపరిచింది. రాష్ట్ర ఏర్పాటుపై ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేశాయి. తేజస్వి విషం చిమ్ముతుంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సైలెంట్గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ సాక్షిగా స్వరాష్ట్రానికి అవమానం జరగడంతో బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ ఏపీ విభజనను భారత్, పాకిస్తాన్ విభజనగా పోల్చడంపై రాష్ట్రానికి చెందిన నేతలు, తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు గులాబీ నేతలు తేజస్వి సూర్య కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై విషం కక్కుతుంటే తెలంగాణకు చెందిన 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి 8 మంది చొప్పున ఎంపీలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తేజస్వి రెచ్చిపోయి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతుంటే పార్లమెంట్ సభ్యులు సభలో ఉండి అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తేజస్విని సొంత పార్టీ ఎంపీలు ప్రతిఘటించుకున్నా కాంగ్రెస్ ఎంపీలకు వచ్చిన అభ్యంతరమేంటి అన్న చర్చ జరుగుతోంది. గట్టిగా కౌంటర్ ఇవ్వకుండా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ ఆకాంక్ష లేకపోవడమే కారణమా? లేదా బీజేపీని ఎదిరిస్తే సీఎం రేవంత్ రెడ్డికి సమస్య వస్తుందని భయపడ్డారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఎంపీలు స్వరాష్ట్రం కోసం కాంగ్రెస్ అధిష్టానాన్నే ఎదిరించారు. కానీ ఇప్పుడు బీజేపీ తప్పులను ఎత్తి చెప్పేందుకు వచ్చిన సమస్య ఏంటి అని ప్రతి తెలంగాణ బిడ్డ రగిలిపోతున్నాడు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీ హైకమాండ్ తో పాటు సీమాంధ్ర నేతల నాయకత్వాన్ని సైతం కాంగ్రెస్ ఎంపీలు ఎదిరించారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయింది. తెలంగాణ నాయకత్వమే ఇప్పుడున్నది. అయినా బీజేపీ ఎంపీని ప్రతిఘటించేందుకు కాంగ్రెస్ సభ్యులకు ఉన్న అభ్యంతరం ఏంటన్న చర్చ కాంగ్రెస్ పార్టీలోనూ జోరుగా సాగుతోంది. వాస్తవానికి 8 మంది కాంగ్రెస్ ఎంపీలలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎంపీ తేజస్వి రాష్ట్ర ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ సైలెంట్ గా ఉండి ఉంటారన్న టాక్ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ ఎంపీల తీరు ఇట్లుంటే రాష్ట్రంలోని పాలక పెద్దలు, నేతల్లో ఒక్క మంత్రి పొన్నం ప్రభాకర్ తప్ప ఎవ్వరూ స్పందించలేదు. కాంగ్రెస్ ఎంపీల తీరు వివాదాస్పదం కావడంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆలస్యంగా స్పందించారంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమంటున్నప్పటికీ ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. దీంతో రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకే కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. పైగా హస్తినలో తెలంగాణ అస్తిత్వాన్ని బీజేపీ దెబ్బతీస్తున్నా రేవంత్ మాత్రం టీడీపీ సేవలో మునిగిపోయారు. పచ్చ పార్టీ నేతలతో భేటీ అవుతూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీల తీరు చూసి యథా రాజా తదా ప్రజ అంటూ గాంధీ భవన్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను అవమానించడంపై బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు రగిలిపోతున్నారు. కానీ ఉద్యమ వ్యతిరేకులు, ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగేటోళ్లకు అవమానం ఏముంటుందని రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు.